ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్ అందరికీ. ఈరోజు స్పెషాలిటీల్లో సెకండ్ స్పెషాలిటీ, ఆల్రెడీ ఫస్ట్ స్పెషాలిటీ మెన్స్ డే చేశాను, నా యూట్యూబ్ ఛానల్లో ఉంది చూడండి. సెకండ్ స్పెషాలిటీలోకి వెళ్తే మామూలుగా ఫస్ట్ చేయాల్సిందే, కానీ ఇంటర్నేషనల్ వైడ్గా అది చేశాను. నా ఫేవరెట్ లేడీ వారియర్ ఝాన్సీ లక్ష్మీబాయి గారిది బర్త్డే అనమాట. ఆయనకి వచ్చేసి 1828 నవంబర్ 1908 పుట్టారు. 1857లో చనిపోయారు. కొంతమంది 1835 పుట్టి 1857లో చనిపోయింది అంటారు. కొంతమంది 1828లో పుట్టి 1857లో చనిపోయింది అంటారు. 1857 మాత్రం కామన్ అనమాట, జూన్ 18. కాకపోతే బర్త్డే మాత్రం ఎందుకంటే చెప్పారు నాకైతే తెలియదు. అది మనం హిస్టరీ కాబట్టి మనం ఏం చెప్పినా అది మనం ఏం చేయలేం. సో మనం 1828 అనుకుందాం. మనం ఝాన్సీ లక్ష్మీబాయి గారి గురించి చూసుకుంటే ఆవిడ పుట్టింది వచ్చేసి వారణాసి, చనిపోయింది వచ్చేసి ఝాన్సీ కింగ్డమ్ అనమాట. అప్పట్లో రాజులు ఉండేవాళ్ళు కదా, అట్లా ఝాన్సీ కింగ్డమ్ చచ్చిపోయింది అనమాట. ఆవిడ బ్రిటిష్ వాళ్ళతో పోరాట చచ్చిపోయింది. వాళ్ళ హస్బెండ్ వచ్చేసి గంగాధరరావు గారు. మనకు తెలిసిందే, చిన్నప్పుడు ఝాన్సీ లక్ష్మి సీరియల్ వస్తే మీరు చూసే ఉంటారు మామూలు జీ తెలుగులో. ఇప్పుడు వస్తుండేది మనకైతే తెలియదు. చిన్నప్పుడు మా 6th 7th ఉన్నప్పుడు వచ్చేది. అప్పట్లోనే చాలా పవర్ఫుల్ అనమాట ఝాన్సీ లక్ష్మీబాయి గారు. అంటే నాకు ఒక మంచి అభిప్రాయం వచ్చింది ఆ సీరియల్ నేను చూశాను అనమాట. అంటే ఆవిడ మనం సపరేట్గా చూడలేదు కదా, దాన్ని చూశాను అనమాట. సో ఆవిడ 29 ఇయర్స్కే అమర్రాలు అయిందనమాట. బ్రిటిష్ వాళ్ళతో పోరాడి బ్రిటిష్ వాళ్ళని పరుగులు ఎత్తిచ్చింది. బాగ్ ఫిరంగి బాగ్ అనేది అంటే పరిగెత్తండి రా ఇంగ్లీష్ చదవాలరా అని అర్థం అనమాట. సో ఇలా బ్రిటిష్ వాళ్ళని పరిగెత్తించి 29 ఏళ్ళు చాలా పోరాటం చేసి, అంటే పుట్టగానే ఎవరు చేయలేరు, ఒక 5 years తక్కువ వేసుకొని 24 years ఆర్ 20 years పోరాటం చేసి బ్రిటిష్ వాళ్ళ మీద చనిపోయిందనమాట. ఆవిడ ఫస్ట్ ఒక బిడ్డని అయితే కోల్పోయింది, సెకండ్ బిడ్డని ఎత్తుకొని పోరాటం అయితే చేసింది. గంగాధరరావు గారికి అప్పటికే ఆవిడ సెకండ్ వైఫ్, చిన్న అమ్మాయిని చేసుకున్నాడు ఆయన అప్పటికే పెద్ద ఏజ్. అది మనం హిస్టరీలోకి ఎక్కువ వెళ్ళకూడదు, ఎందుకంటే వాళ్ళ పర్సనల్. అది అప్పట్లో రాజులు అట్లా చేసుకునే చిన్న చిన్న పిల్లలను చేసుకునేవాళ్ళు. అది ఇంతకుముందు హిస్టరీ ఇప్పుడు అట్లా లేదులేండి, ఇప్పుడు మినిమం 18 ఏళ్ళు ఉండాలి. సో టాపిక్లోకి వెళ్ళిపోతే ఈరోజు ఝాన్సీ లక్ష్మీబాయి గారిది 190th బర్త్డే అనమాట. 197 నుండి 198లోకి వెళ్తారు. ఇంకో 2-3 years ఉంటే ఆవిడ చనిపోయి కూడా 200 years అవుద్ది. సో ఇప్పటికి మనం ఆవిడ గుర్తుపెట్టుకున్నామంటే ఆవిడ చేసిన బ్రిటిష్ వాళ్ళ మీద పోరాటం కావచ్చు, ఆవిడ బ్రిటిష్ వాళ్ళని పరిగెత్తించింది కావచ్చు, ఆవిడ అండ్ ఫస్ట్ వార్ ఆఫ్ ఇండిపెండెన్స్ డిక్లేర్ అయ్యింది కూడా అప్పట్లోనే అనమాట. 1835 ఆ టైంలోనే ఫస్ట్ వార్ ఆఫ్ ఇండిపెండెన్స్ డిక్లేర్ అయ్యింది. తర్వాత 1935 అంటే 100 years పట్టిందనమాట ఆ ఇండిపెండెన్స్ డే వార్ డిక్లేర్ అయ్యాక కూడా. సో ఇదనమాట. సో జోహార్ మేడం, అమర్ రహే, సెల్యూట్ యూ, జై హింద్, జై భారత్. థ్యాంక్ యూ సో మచ్.